Corporation and Municipal Administration and Urban Development, Dr. Ponguru Narayana Garu, and respected dignitaries, teachers, parents, and all my dear friends. A very good evening to all. Myself, Netra, and I am studying 9th class at VR High School. First, we express our heartfelt thanks to our Honorable Education Minister Nara Lokesh sir for this continuous vision and support towards government school students. We also extend our deepest gratitude to our Dr. Ponguru Narayana sir for distributing these 7,000 bicycles to the students of 8th, 9th, 10th classes under Nellore Municipal Corporation School. అప్పీల్ అంటే ఎవరైనా సమాజంలో టాప్ 10 లో ఉన్నారు, వాళ్ళు సమాజంలో కింద ఉన్న 20% వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకి అవకాశం వచ్చింది, అవసరం దొరికినాయి, వాళ్ళు ఆ అవసరం వాడుకొని పై స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కింద వాయిల్ని కూడా పైకి తీసుకోవాలి. సో ఈ పీ4 ప్రోగ్రామ్ పిలిపించిన తర్వాత మొత్తం దేశంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ రోజు నారాయణ గారు ఒక కొత్త చాప్టర్ దీనిలో యాడ్ చేసేసారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి గట్టిగా చెప్పట్టుకోండి. మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు. చదివినప్పుడు హర్నాథ్పురం నుంచి విఆర్ స్కూల్ కి కాలి నడకన వచ్చేవాళ్ళండి. అంటే ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ 40 నిమిషాలు పడుతుంది. పొద్దున స్కూల్ తెరవక ముందే స్కూల్ కి రావాలి, మళ్ళీ లంచ్ ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళు, మళ్ళీ అదొక 40 నిమిషాలు, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే 40 నిమిషాలు, అంటే దాదాపు కొన్ని గంటలు పోతుంది కాలి నడకలో. ఇదంతా చూసి పిల్లలు ఇంత నడిచి స్కూల్ కి వస్తున్నారు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఏమి, మంచి టీచర్స్ ని పెడితే ఏమి, పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా చదువుతారు, ఎలా డాక్టర్స్ అవుతారు, ఎలా ఇంజనీర్స్ అవుతారు, ఎలా ఐఐటిఎన్స్ అవుతారు. నేను పిల్లలకి, నిరుపేదలకి నెల్లూరులో, అది రూరల్ అవ్వచ్చు అర్బన్ అవ్వచ్చు, నేను వాళ్ళ కష్టాలు చూడలేను అని ఈ రోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొని 7,000 బైసైకిల్స్ ఈ రోజు స్టూడెంట్స్ కి ఇస్తున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. వినసే పవర్, గుడ్ పవర్, మంచి చేయడానికి తన దగ్గర పైనుంచి ఇందట సార్ వాళ్ళందరూ మైక్ లో చెప్తూ ఉన్నారు, పైనుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ లాంగ్ టర్మ్ విజన్ ఉన్న లీడర్స్ కాబట్టి పైనుంచి ఉన్న సపోర్ట్, అలాగే నెల్లూరులో వేలల్లో ఆర్ మేబీ ఈవెన్ లక్షల్లో కూడా ఉన్న నెల్లూరు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఈ అందరి సపోర్ట్ తో ప్లస్ తను చెప్పినప్పుడు విన్న టీచర్స్ కానివ్వండి, అకాడమిషియన్స్, వీళ్ళందరి సపోర్ట్ తో కూడా కలిపి ఫస్ట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ తను చదివిన విఆర్ స్కూల్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, అంటే బిల్డింగ్ పాత బిల్డింగ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారండి. దానికి నారాయణ గ్రూప్ ఫస్ట్ తోడ్పడింది. సెకండ్ పాయింట్, ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఓన్లీ అద్భుతమైన బిల్డింగ్స్ లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఇస్తే సరిపోదు, దాన్ని ఉపయోగించేటట్టుగా టీచర్స్ ని ట్రైన్ చేయాలి. దానికోసమని నారాయణ గ్రూప్ ముందుకు వచ్చి ఆ టీచర్స్ కోసం సపరేట్ గా ప్రోగ్రామ్ వేయడము, వాళ్ళకి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము, వాళ్ళని అసెస్ చేయడము, ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎలా చదువుతున్నారు లైఫ్ లో? తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు. మన పిల్లలు చదివించాలంటే పేదరికం అడ్డు రాదు. అయితే తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. నేను ఒక సాధారణ కుటుంబంలో నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండే తల్లిదండ్రులు మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా, పూరి గుడిసెలు అరుణాధపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లిగారు, మా ఫాదర్ ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ ఏలుముద్ర, ఆయన చదువుకోవాలా.
కానీ నేను సాయంకాలం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది, పాప మాకేం తెలీదు. ఉదయం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది, నాకేం తెలియదు. మేమేం చదువుతున్నా నాకు తెలియదు. కానీ ఆమె రెగ్యులర్గా మాతో కూర్చోబట్టి కష్టపడి చదివాము. ఆ చదవటంలో కూడా ఇదే స్కూల్లో చదివింది. చదువుని గురించి 9వ తరగతి దాకా ఎవరు అంటే స్కూల్లో చదివే ఆ రోజుల్లో. 9వ తరగతి తర్వాత ఒక మంచి టీచర్ నాకు దొరికారు, నారాయణమూర్తి గారని ఒక మంచి టీచర్, ట్యూషన్ మాస్టర్. ఇక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఎదురుగా, దాంట్లో కూర్చొని చదివేవాడిని అక్కడ సేల్స్ చేస్తూ. ఈ ఎదురుగానే కరెక్ట్గా ఆపోజిట్గా లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది, అక్కడే కూర్చొని అక్కడే చదివేవాడిని సేల్స్ చేస్తూ. అలా యాక్చువల్గా జీవితంలో బాగా చదవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చా. ఎలక్షన్స్ లోనే అనౌన్స్ చేసి ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఊహించలా ఇంత బాగా వస్తుందని. 1100 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో చదివే వాళ్ళు నాకు తెలిసి 750-800 మంది సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్టలో ఏరి అడ్మిషన్లు ఇచ్చాం. ఫస్ట్ తల్లులు లేని పిల్లలకి, తర్వాత బీడీలో చుట్టిన వాళ్ళకి, తర్వాత పాస్ పని చేసుకునే తల్లుల పిల్లలకి, ఇలా చేసాం. చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ విద్యాశాఖ మంత్రి. హెడ్ మాస్టర్లకి, డిఓ, ఎమ్మెల్యే చెప్పేది పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చండి. తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు పార్లమెంట్ ఉంది, కానీ దీన్ని మిస్ చేసుకోకూడదు అని ఖచ్చితంగా ఈరోజు నెల్లూరుకు వచ్చాను. ఎంత సంతోషం అంటే దాదాపు నాకు మరచిపోలేని దినం ఈరోజు. పిల్లల్ని ఎక్కడ చూసినా వాళ్ళ మొహాల్లో ఆనందం. అందుకంటే ఏం కావాలి మనకి జీవితంలో? ఇవి మనం చూసే చాలా తక్కువ. ఈరోజు నా బోటోడు చూడగలిగాను. సార్ తోటే నడిచి వస్తుంటే ప్రతి ఒక్క మొహంలో ఆ చిరునవ్వే. అంతకంటే మించింది మనకేం లేదు జీవితంలో. ఇటువంటి చూడగలిగితే అంతకు మించింది కూడా మనకేం లేదు. నా బోటోళ్ళు చాలా ఆనందిస్తారు ఇటువంటి కార్యక్రమాలంటే. చదువుకొని మీరందరూ సార్ని గుర్తు పెట్టుకొని జీవితంలో పెద్దోళ్ళు మన కలెక్టర్ కానీ మన ఎస్పీ గారు కానీ ఇటువంటి చదువులు చదివి నారాయణ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వాళ్ళ పేర్లతో సహా మీరందరూ గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా మీరు ఒక మంచి స్థాయికి చేరినప్పుడు ఆయనకి వచ్చి మీరందరూ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలా. సో మీరందరూ కూడా ఆ బ్లెస్సింగ్స్ కోసం కష్టపడి చదవండి, ముందుకు పోండి. స్కూల్స్ గురించి చెప్పాలంటే P4 కింద ఇటువంటి సైకిల్స్ కార్యక్రమం అనేది నా లెక్కలో మన ముఖ్యమంత్రులు P4 అని వాడుతూ ఉంటాడు. దీన్ని మనం P4 కిందనే తీసుకోవాలి, ఈ సైకిల్స్ పంపిణీ కూడా ఈరోజు. అట్లే స్కూల్స్ చూస్తుంటే ఎక్కడ చూడు నారాయణ గారికి ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఆ పిల్లల్ని కూడా దాంట్లో ఓపిక తిప్పి స్కూల్స్ ని డెవలప్ చేస్తూ ప్రతి దగ్గర కూడా బోసిపోయిన స్కూల్స్ ని డెవలప్ చేసి రూపు రేవు అన్ని మొత్తం మార్చి చదువుకునే పిల్లలకి మంచి వాతావరణంలో మనకి చదువు ఇవ్వాలా అనేది ఆయనకి మనసులో కలిగి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. నెల్లూరు నగరానికి వారు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. నేను నెల్లూరు రూరల్ కి ఎమ్మెల్యేని. నెల్లూరు నగరంలో ఈ విధంగా సైకిల్ ఇస్తున్నారు అని తెలిసి నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటమిరెడ్డి సేదరెడ్డిగా, అన్న నెల్లూరు రూరల్ కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2500 సైకిళ్లు ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అది కార్పొరేషన్ గ్రామాల, మండల గ్రామాల తేడా లేకుండా
10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులు అంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్ కి 2500 సైకిల్ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకు ముందు 10 ఏళ్ళు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పిలిచారు. దీనికి కారణం నా గొప్పతనం కాదు, నాది కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే, ఓ రాజకీయ కార్యకర్తగా ప్రయత్నం మాత్రమే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రీతం పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా దివ్యాంగులకి మోటార్ ట్రై సైకిళ్లు అందించినటువంటి సేవా తత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. విద్యార్థులు బాగా చదువుకోవాలి. నెల్లూరులో అనేక స్కూళ్లు బ్రహ్మాండంగా చేయించిన ఘనత నారాయణ గారిది. గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా, మంచిది. చేతులు మీకు బాగా బలపడతాయి. అనేక స్కూళ్ళు, అనేక టీచర్లు. ఈరోజు టీచర్ల పాత్ర గొప్పది. టీచర్లు తన బిడ్డల్లాగా పిల్లలకి ఈరోజు చదివిస్తున్నారు, వాళ్ళు పైకి తీసుకొస్తున్నారు. ఒక చదువుకుంటే రాజకీయ నాయకుల కన్నా మీలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. డాక్టర్లకు కావాల్సింది ఎవరో చేతులు ఎత్తండి పైకి. డాక్టర్లకు కావాల్సిన వాళ్ళు గట్టిగా పైకి చేతులు ఎత్తాలి. మంచి కార్యక్రమం. ఇంత మంచి సైకిళ్ళు ఇచ్చారు సార్ ఈ రోజు నారాయణ గారు. 7,000 మందికి, త్వరలో 3,000 సైకిళ్ళు పోతున్నారు. నిజంగా వారి గొప్పతనానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిరకాలం ఆయనకి ఇంకా భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆయన ఇంకా సేవ చేయాలని. బిడ్డలు ఈ రోజు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ నేను ఫలానా మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాను, విప్రోలో పనిచేస్తున్నాను, ఎయిమ్స్ లో నేను డాక్టర్ అని. ఇక్కడ చదివిన పేద బిడ్డలు ఈ రోజు ఎంతో గొప్ప స్థానం పోయినా. మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, విద్యలో పేదరికం గొప్ప వాళ్ళ బిడ్డలకే విద్య వస్తుందని లేదు. లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్, ఆ స్టడీ మెటీరియల్ ఏదైతే కార్పొరేట్ కాలేజీల్లో ఇస్తారో, కార్పొరేట్ స్కూల్స్ లో ఇస్తారో, అది గాని మన బిడ్డలకి ఇవ్వాలి. ఇస్తే ఈ బిడ్డలు గాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రెడీ అవుతారు ఇప్పటి నుంచే అని 6వ తరగతి నుంచి కానీ మీకు స్టడీ మెటీరియల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీ అందరికీ ఒకటి చెప్తున్నా, నేను 8వ క్లాస్ పిల్లలు 8వ క్లాస్కే మీ గోల్స్ మీరు సెట్ చేసుకోవాలి. ఎర్లీ గోల్స్, డ్రీమ్ బిగ్. ఈరోజు 8వ తరగతిలోనే మీరు ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలా అనేది 8వ తరగతిలో ఫిక్స్ చేసుకోవాలి. ఈరోజు అనేక మంది పిల్లలు 10 పాస్ అయిన తర్వాత ఏం చదవాలో తెలియదు. స్నేహితురాలు ఎక్కడ పోతే అక్కడ చదువుతుంది, స్నేహితుడు ఎక్కడ పోతే అక్కడ చదువుతాడు. అలా కాదు, ఈరోజు మీరు 8వ తరగతిలో ఏం కావాలో అనే ఒక గోల్ సెట్ చేసుకుంటే మిగతాది మొత్తం నారాయణ సార్ చూసుకుంటాడు. మీ యొక్క ప్రేమ, మీ అభిమానం, మీ యొక్క భవిష్యత్తులో మీరు బాగుపడటం, అదే మనం తిరిగి నారాయణ గారికి ఇవ్వబోయేదని. కానీ అదే స్కూల్కి రావాలంటే, వెళ్ళాలంటే సైకిల్ ఇస్తే పిల్లలు అమ్మ వాళ్ళు లేకుండానే వాళ్ళకై వాళ్ళే వెళ్ళి రావచ్చు. అలానే కాకుండా మన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేసే లక్ష్యంలో నెల్లూరుని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇలానే మంచి పనులు చేసేవారిని మనం ఎప్పుడు తోడుగా ఉంటామని ప్రామిస్ చేస్తున్నాం. సైకిల్ వల్ల మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు ఈవినింగ్ ఇంటికి పోవడానికి అండ్ అలానే మదర్కి హెల్ప్, బయట నుంచి ఏమన్నా ప్రొవిజన్స్ ఏమైనా తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మదర్ అయితే స్కూల్ దగ్గరికి రాలేకపోవడం వల్ల, మేమైతే లేట్గా వెళ్ళడం వల్ల చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాము. అండ్ అలాగే సైకిల్స్ తీయడం వల్ల మేమైతే చాలా కంఫర్ట్గా ఇంటికైతే వెళ్తాము. థ్యాంక్ యూ సార్. సైకిల్ లేకపోవడంతో కొందరు ఆప్షన్ పెట్టేస్తారు, స్కూల్ కి దూరం అయిపోయింది నేను వెళ్ళలేనని. ఆ సైకిల్ పైన ఒక పేరుంది. ఎవరి పేరు అది?
మన మినిస్టర్ డాక్టర్ పొంగూరి నారాయణ గారి పేరుంది. ఆ సైకిల్ ని చూస్తే మనకు ఆయన పడ్డ కష్టం గుర్తు రావాలి. ఆయన చిన్నప్పుడు చాలా కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటి కష్టం మనం పడకూడదని ఆయన మనకి ఈ సౌకర్యం అందించారు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.